హలో ఫ్రెండ్స్, తిరామిసు అనే నోరూరించే ఇటాలియన్ స్వీట్ ఇప్పుడు లండన్లో ఒక ప్రపంచ రికార్డ్ని సృష్టించింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100 మంది షెఫ్లు కలిసి ఫుట్బాల్ గ్రౌండ్ కంటే పొడవైన స్వీట్ని తయారు చేశారు. 440 మీటర్ల పొడవుతో గిన్నిస్ బుక్లోకి ఎక్కిన ఆ భారీ డెజర్ట్ విశేషాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ వింతైన ప్రదర్శన లండన్ నగరంలో చెల్సియా టౌన్ హాల్లో చోటు చేసుకుంది. బ్రిటన్ రాజ కుటుంబ గౌరవార్థం రూపొందించిన ఈ భారీ తిరామిస్ పొడవు అక్షరాల 440.6 మీటర్లు. గతంలో మిలన్కు చెందిన రికార్డును ఇది భారీ తేడాతో తిరగరాస్తుంది. ఈ రికార్డు కోసమే ఇటలీకి చెందిన 100 మంది ప్రముఖ షెఫ్లు ప్రత్యేకంగా లండన్ చేరుకోవటం విశేషం. ఈ భారీ డెజర్ట్ తయారీకి వాడిన వస్తువుల జాబితా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఏకంగా 50,000 లేడీ ఫింగర్ బిస్కెట్లు, దాదాపు 19,000 గుడ్లు, వందలాది కిలోల మాస్కర్పోన్ చీజ్ మరియు స్ట్రాంగ్ కాఫీని వాడారు. లండన్ నగరంలో చెల్సియా టౌన్ హాల్లో వందలాది మంది చూస్తుండగానే లైవ్లో ఈ డెజర్ట్ను అసెంబుల్ చేయటం విశేషం. ఇంత భారీ స్వీట్ తయారీ వెనుక షెఫ్లు పడిన కష్టం నిజంగా ఒక అద్భుతం. అసలు తిరామిస్ అంటే ఇటాలియన్ భాషలో నన్ను పైకి లేపు అని అర్థం. కాఫీ ఫ్లేవర్తో ఉండే ఈ స్వీట్ తింటే వెంటనే ఎనర్జీ వస్తుందని అలా పిలుస్తారు. ఇటలీ సంస్కృతిలో ఇది అత్యంత పవిత్రమైన మరియు ఇష్టమైన డెజర్ట్. అలాంటి స్వీట్స్తో లండన్లో రికార్డు సృష్టించడం ద్వారా ఇటలీ తన సత్తాను చాటుకుంది. ఈ రికార్డును నమోదు చేయడానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. టేబుల్తో కొలుస్తున్నప్పుడు అది 440 మీటర్లు దాటిపోవడంతో వారు కూడా ఆశ్చర్యపోయారు. ఎక్కడా విరిగిపోకుండా, పక్కాగా ఇటాలియన్ రుచి దెబ్బతినకుండా ఇంత పొడవైన స్వీట్ని చేయటం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఫీట్ అని వారు ప్రశంసించారు. ఈ రికార్డు ప్రయత్నం కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాదు, బ్రిటిష్ రాజ కుటుంబం పట్ల తమ గౌరవాన్ని చాటుకోవటానికి ఇటాలియన్ కమ్యూనిటీ ఈ పని చేసింది. తయారీ పూర్తయిన తర్వాత ఆ భారీ తిరామిస్ను అక్కడికొచ్చిన వేలాది మంది సందర్శకులకు, స్థానిక స్వచ్ఛంద సంస్థలకు పంపిణీ చేశారు. అంటే రికార్డుతో పాటు ఎంతో మందికి ఆ తీపి రుచిని కూడా పంచారు. చూశారు కదా, 100 మంది షెఫ్ల కష్టం, కొన్ని వేల బిస్కెట్ల కలయికతో పుట్టిన ఈ స్వీట్ రికార్డ్ ఎంత అద్భుతంగా ఉందో. ఆహార ప్రియులకు ఇదొక మరిచిపోలేని తీపి జ్ఞాపకం. ఈ సరికొత్త వరల్డ్ రికార్డ్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.